ఆయన మున్సిపల్ డిపార్ట్మెంట్లో 4th క్లాస్ ఎంప్లాయీగా పనిచేసేవాడు. ప్రతి ఆదివారం రెగ్యులర్గా మందిరానికి వచ్చేవాడు కుటుంబంతో కూడా. చూసిన వాళ్ళంతా అనుకునేవాళ్ళు, ఇది కుటుంబం అంటే ఇట్లా ఉండాలిరా, ఇది భార్యాభర్తల పిల్లలు ఇంత క్రమశిక్షణతో బ్రతకాలరా. చూసిన ప్రతి వాళ్ళు కుటుంబం అంటే ఇది ఆశ్చర్యపోయేవాళ్ళు, కోరుకునేవాళ్ళు. దినాలు అట్లా సాగుతున్నాయి. ఆ 4th క్లాస్ ఎంప్లాయీగా మున్సిపల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు ఆయన ఏ యజమానుడి దగ్గర పనిచేస్తున్నాడో ఈయన నమ్మకత్వాన్ని చూసి, సొంతగా కాంట్రాక్ట్ పనులు చేసుకో, నీకే ఆ టెండర్ ఇస్తానని ఒక పెద్ద అధికారి చెప్తే మొత్తానికి ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి చిన్న కాంట్రాక్టర్గా అడుగుపెట్టాడు. నమ్మకంగా బ్రతుకుతున్నాడు. అంచెలంచెలుగా ఆశీర్వదించబడ్డాడు. ఒకప్పుడు అద్దె గృహంలో బ్రతికే ఈ వ్యక్తి, రెక్కాడినా డొక్కాడని పేద పరిస్థితి అనుభవించిన ఈ వ్యక్తి అదే పట్టణంలో దరిదాపుగా 10 సొంత గృహాలు కొని అద్దెల మీద బ్రతికే స్థితిమంతుడిగా మార్చబడ్డాడు. తను ఏ మున్సిపల్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడో అక్కడ ఒక తప్పుడు త్రోవకు వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే డబ్బు పెరిగిందో మందిరానికి క్రమంగా రావటం కాస్త తగ్గింది. అంతకుముందు ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం, ప్రతి శనివారం మందిరానికి వచ్చేవాడు. ఇప్పుడు ఆదివారం ఒక్కరోజే రావటం ప్రారంభించాడు. ఇక తప్పుడు త్రోవలకు ఎప్పుడైతే వెళ్ళటం ప్రారంభించాడో బలారాధనకు ఒక్కరోజే రావటం ప్రారంభించాడు. మెల్లిగా 2-3 సంవత్సరాల పాటు దేవునికి దూరమై చీకట్లో బ్రతుకుతున్నాడు. ఆ మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఒక పెద్ద టెండర్, దరిదాపుగా 50 కోట్ల రూపాయల టెండర్ ఈయనకు వచ్చింది. పనిచేశాడు. చేస్తూ ఉండగా ఏం జరిగిందో తెలీదు, ఆ పని ఉన్న పాటున కుప్పలాగా కూలిపోయింది. 50 కోట్లలో అనా పైసా కూడా ఆయనకి ఇవ్వలేదు. అక్కడ అప్పు చేసి ఇక్కడ అప్పు చేసి మొత్తం అది కట్టేశాడు. ఉన్న 10 ఇళ్ళు అమ్మినా, ఇంట్లో దాచిపెట్టిన వెండి బంగారాలు అమ్మినా అప్పు తీరక ఇంకా 10 లక్షల రూపాయల అప్పు మిగిలితే ఇప్పుడు అదే మున్సిపల్ డిపార్ట్మెంట్కి మళ్ళా నా ఉద్యోగం నాకెవరా? దైవజనమా, ఒకప్పుడు సూట్ కేసుల నిండా డబ్బులు పట్టుకుని వచ్చిన ఆయన ముద్దన్నం కోసం వెంపర్లాడుతున్నాడు. యవన బిడ్డలారా, ఏ చెడుతనానికి చోటిచ్చిన తస్మా జాగ్రత్త. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు, నాకేం సార్ పెద్ద చదువుకున్నా, నాకేం సార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్, 2 లక్షల రూపాయల జీతం సార్, 3 లక్షల రూపాయల జీతం సార్, నేను పెళ్లి చేసుకుంటే 2 లక్షల రూపాయల జీతకైతే నాకు దొరికింది సార్, నాకేం పూల రంగంలాగా బ్రతుకుతాను సార్ అని అనుకుంటూ చెడుతనంలో బ్రతికితే దేవుని వాక్యం ఉంటుంది, దేశ నివాసుల చెడుతనమును బట్టి సత్తువ కలిగిన భూమి చవిటి పరగా మారిపో